ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ పంచాయత మరి బీసీ ఉద్యమమా బీసీ పోరాటాల ఇవి గత 2-3 సంవత్సరాల నుంచి అయితే బాగా మనం చూస్తున్నాం. నిజానికి మరి అంటే ఈ బీసీ బిల్లు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అంటే నేను అనేది పార్లమెంట్లో పాస్ కాలేదు, అమలు కాదు ఇది అనేటువంటి అపోహలు లేకపోతే అవి నిజాలు నాకు తెలియదు కామన్ మ్యాన్గా ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి చర్చించే ముందు మనతో పాటు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అంటే ముందుగా తెలంగాణలో బీసీ బిల్లు రాజ్యాంగ సవాళ్ళు, ముఖ్యంగా రాజ్యాంగ పరంగా అయితే సవాళ్ళు ఎదుర్కొంటుంది అని చెప్పి ఒక కామన్ మ్యాన్గా నాకు అర్థమైన భాషలో అయితే అది అనిపిస్తుంది. దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి వివరణ మీ నుంచి నేను కోరుకుని ప్రజలకు అందజేయాలనే ఉద్దేశం మాత్రమే, కానీ దీన్ని వక్రీకరించాలనే ఉద్దేశం ఏ కోణంలో కూడా ఒక కామన్ మ్యాన్గా నాకైతే లేదు. ముందుగా అసలు ఈ బీసీ పోరాటం కావచ్చు, ఉద్యమం కావచ్చు, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి అంటే గతంలో మనం తెలంగాణ ఉద్యమం తర్వాత మరొక ఉద్యమం ఖచ్చితంగా వస్తుందని చాలామంది పెద్దలైతే మనకి చెప్పడం జరిగింది. ఆ ఉద్యమం అంటే ఇదే ఉద్యమమా, ఇదేనా, మళ్ళీ దీని తర్వాత బీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ అది తర్వాత మాట్లాడేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అసలు ముందుగా ఈ ఉద్యమం నేపథ్యం ఏంది, ఎందుకు వచ్చింది? నాకు తెలిసి ఈ బీసీ పోరాటంలో మీరు కూడా కొంత ఉన్నట్టున్నారు, అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ప్రకారం వారికి అవకాశాలు రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప ఆవిష్కరణ ద్వారా కొంత బహుజన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు వచ్చినాయి. అది ఆయన అకుంఠితమైనటువంటి దీక్ష దక్షతతో పాటుగా నిబద్ధతగా బాబాసాహెబ్ పనిచేసింది కాబట్టి వాళ్ళకి వచ్చినాయి. కొంత ఫలితాలు పొందేటటువంటి అవకాశం జరుగుతూ ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు వెనుకబడిన వర్గాలకు ఉద్యమాలు వచ్చినప్పటికీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరిమితం అయిపోయింది. యావత్ అంబేద్కర్ గారి మాదిరిగా దేశానంతా కూడా నడిపించినటువంటి బీసీ వర్గాల నాయకత్వం ఒక రాజకీయ ఎజెండాతో చట్టసభలోకి పోవాలనేటువంటి సంకల్పంతో దేశవ్యాప్త ఉద్యమం జరగలేదు. ఒకానొక దశలో తమిళనాడులో పెరియార్ రామస్వామి గారు కొంత చేశారు. ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా నారాయణ గురు గారు కేరళలో చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గౌతులక్షణ గారు బీసీ నాయకుడి కంటే కూడాను ఒక విస్పష్టమైన రాజకీయ నాయకుడిగా కొంత వర్క్ చేశాడు. పరిణామ క్రమంలో శివశంకర్ గారు లాంటి వాళ్ళు రాజకీయపరమైనటువంటి ఆలోచనతో వారు బీసీ భావజాలం మనసులో ఉన్నప్పటికీ, గుండె నిండా దాగి ఉన్నప్పటికీ వారు రాజకీయ పదవులతో వారు బీసీలను జాగృతం చేసే పని చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా కొంత పనిచేసినారు. దానికి తర్వాత కృష్ణయ్య గారు లాంటి నాయకులు కూడా చాలామంది పనిచేశారు. ఇవాళ బీసీ ఉద్యమం బలంగా తయారైపోయింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోజు రోజుకి మా వాటా సంగతి ఏమిటి, రాజకీయ రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, అన్ని రంగాల్లో మా వాటా మాకు ఎందుకు ఇవ్వరు? ఆనాడు ఎన్నికల్లోనూ మరి మాకు వాటా ఇస్తా అని చెప్పినావు కదా, స్థానిక సంస్థల్లో నువ్వే ఎన్నికల ప్రణాళికలో చెప్పినావు కదా, మరి నువ్వు ఇచ్చినటువంటి హామీ మేరకు నా వాటా నాకు ఇవ్వు అనేటువంటి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆనాడు ఒక పార్టీ, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఊరికేనే మాటలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసి బీసీల ఓట్లతో అధికారం వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోనటువంటి పరిస్థితుల్లో బీసీలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యమం చేస్తున్నారు. మా వాటా మాకు ఇస్తావా చేస్తావా అనేటువంటి ఉద్యమం బలంగా తయారైంది. ఇవాళ దీని నుండి బయటపడలేనటువంటి వాతావరణంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా, యూనియన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారంటే? మొదటి రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరు ఎన్ని మాట్లాడినా 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వినబడేటటువంటి ఒకే ఒక సంఖ్య 42%. ఆ 42% ఈయన ఎందుకు ఇస్తున్నాడో, అది ఏ లెక్క ప్రకారం పెట్టిండో, స్థానిక సంస్థలకు ఆనాడు 34 ఇవ్వలేనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నేపథ్యంలో మేము దాన్ని అధిగమించి 42% ఇస్తాం, మా చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటామని చెప్పి కాంగ్రెస్ ఏ విధంగా హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు జరగాలి. హామీలు నిలబెట్టుకోకుండా, రిజర్వేషన్లు నిలబెట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణ చేయకుండా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటి ఒక విధమైనటువంటి వాతావరణంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప అది నిలబెట్టడానికి ఏం ప్రయత్నం చేస్తలేనేది నేను రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ చేయదలుచుకున్నా. మీలో చిత్తశుద్ధి లేదని చెప్పదలుచుకున్నా, మీరు చేసినటువంటి పద్ధతులు తప్పు అని చెప్పదలుచుకున్నా, వాటిని సాధికారికంగా నిరూపించడానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు నేను ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నా. రైట్ సార్. అదే